రాయచోట్లో భయంకరమైన ఫేమస్ అంట ఈ స్వీట్. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రాయచోట్లో చుట్టుపక్కల లొకేషన్ చూద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చి వీడియోలు అయితే తీస్తున్నాను. అలాగే ఇక్కడ ఫుడ్ అయితే ఏదైనా ఫేమస్ ఉందని చెప్పి మన నాగాన్ అయితే అడిగితే జిలేబీ కవ్వ చాలా ఫేమస్ అని చెప్పాడు. అలాగే రాజంపేటలో ఉన్న చాలా మంది కూడా జిలేబీ కవ్వ అయితే బాగుంటుందని ఒకసారి ట్రై చేయని చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా చక్కగా స్వీట్ అంగడికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా రకాల స్వీట్లు అయితే ఉన్నాయి, కానీ జిలేబీ కవ్వ ఎందుకు ఫేమస్ నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా అదేందో దాని కథ ఏందో చూద్దామని చెప్పి నేనైతే నాగాన్ అయితే తీసుకుని స్వీట్ అంగడికి అయితే వచ్చేసాను. జిలేబీ కవ్వ కేజీ వచ్చేసరికి 400 అంట. నేనైతే 1/4 కేజీ ఆర్డర్ ఇచ్చాను, ఎందుకంటే ఫస్ట్ టైం తింటున్నాం కాబట్టి. ఇది వచ్చేసరికి 1/4 కేజీ పైన అయితే ఉంది. 4 పీసులు అయితే వచ్చాయి, 116 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఇంకా మీలో ఎంతమంది ఈ జిలేబీ కవ్వ తిన్నారో, మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేసేయండి. నిజంగా జిలేబీ కవ్వ అంటే ఏదైనా స్పెషల్ ఉంటుంది అనుకున్నా, కానీ జిలేబీ పైన పాలకవ్వ అయితే ఇచ్చేసాడు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పర్వాలేదు, ఒక జిలేబీ పైన పాలకవ్వ వేసుకుని తింటే ఎలా ఉంటుందో అలానే ఉంది. మీకు కూడా అవకాశం ఉంటే జిలేబీ కవ్వ అయితే ఒకసారి ట్రై చేయండి. జిలేబీ కవ్వ తినడానికి రాయచోటికి రావాల్సిన అవసరం లేదు. మీరున్న ఊర్లోనే స్వీట్ అంగట్లో జిలేబీ కవ్వ రెండు మిక్స్ చేసుకుని తినండి, అదే జిలేబీ పాలకవ్వ అవుతుంది. మీకు అవకాశం ఉండి రాయచోటికి వస్తే రాయచోట్లో ఉన్న జిలేబీ కవ్వ స్వీట్ అయితే ఒకసారి టేస్ట్ చేయండి. కొత్త రకం స్వీట్ తిన్న ఫీల్ వస్తుంది.